నమస్తే ఫ్రెండ్స్, చేపల్ని ఫ్రై చేసుకోవడానికి అందరూ చాలా కష్టపడిపోతుంటారు. కానీ ఉన్న ఐటమ్స్ తోనే చేపల ఫ్రైని సింపుల్ గా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా మార్కెట్ లో మంచి చేపల్ని ఇలా కట్ చేయించుకొని తీసుకోరండి. ముందుగానే చెప్తున్నా, చేపల్ని ఎప్పుడైనా సరే చిన్నగానే కట్ చేయించుకోండి. ఎందుకంటే చిన్న ముక్కలు అయితే త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత ఇలాంటి బౌల్ లోకి చేప ముక్కలు వేసుకున్నాక ముందుగా సరిపడేంత ఉప్పును వేసుకోండి. తర్వాత కార్న్ ఫ్లవర్ ని లేదా బియ్య పిండి ఉంటే బియ్య పిండినైనా వేసుకోండి. తర్వాత మసాలా దినుసుల్ని, అలాగే కాసింత పసుపుని, కారాన్ని, మిక్సీకి వేసిన కొత్తిమీరని, సరిపడ పెరుగును వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను పిండుకొని ఒక కోడిగుడ్డును వేసుకోండి. తర్వాత ఆ ఐటమ్ ఆ ముక్కలకి రెండు వైపులా బాగా పట్టేలా అటు ఇటు కలుపుకోండి. తర్వాత ఆ ముక్కల్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. తర్వాత స్టవ్ ని వెలిగించి ఇలాంటి ప్యాన్ ని పెట్టుకుని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కో ముక్కని జాగ్రత్తగా వేసి ఫ్రై చేసుకోండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టుకుని ఫ్రై చేసుకోవద్దు. ఒకటి ఎక్కువ వేడి ఉంటే ముక్క పై భాగం మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే తక్కువ మంట పైనే ఫ్రై చేసుకోండి, ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసుకున్నాక వాటిని ఇలా ప్లేట్ లోకి తీసుకోండి. చూడండి చేప ముక్క ఎంత బాగా లోపల వరకు ఫ్రై అయిందో. సింపుల్ గా మీరు కూడా ఈ వంటను చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే మరి మీరు ఎక్కువగా చేపల్ని ఇష్టంగా తింటారా లేదా చికెన్ ని ఇష్టంగా తింటారా? కామెంట్ చేయండి.